ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. వాళ్ళు చాలా జోరుగా ఉన్నారు. అమ్మాయి గారు జోడీ దొరికింది కదా. నిజం లక్ష్మి, నీతో స్నేహం నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండు అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. బాగా చూస్తున్నాడు. నేను మళ్ళీ కలుస్తాను. లక్ష్మి నీతో లక్ష్మి బావా. లక్ష్మి ఎక్కువ. లేదు బావా, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పు. కాలేజీలో చెప్పుకున్న కబుర్లు చాలు, బైక్ ఎక్కువ. నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరే. ఆ మాత్రం ఆగలేవా? ఎందుకంత తొందర? లేదు బావా, ఫ్రెండ్స్ రమ్మంటేను. ఇంకెప్పుడు అలా చేయకు. నీ మీద ఏగ వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బబ్బా, ఎప్పుడు కంకర్ రోడ్డు మీద తీసుకెళ్తావేం బావా? మన ఊరికి ఇది దగ్గరతో. బావా మెల్లిగా వెళ్ళండి బావా. అదే రోడ్డు బాలేదు, నన్ను గట్టిగా పట్టుకో. బావా బైక్ ఆపు. బావా ఆపు. బావా ఆపున్నానా? ఏంటి లక్ష్మి, ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తా. అదేంటి మధ్యలో దిగేసి బస్ అంటున్నా? అదంతే, నువ్వు వెళ్ళు. గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. థామస్ అల్వా ఎడిసన్ బలువుని కనిపెట్టాడు. సార్ ఆయన మర్చిపోయారు సార్. ఎవరు నాన్న? జేమ్స్ కెమెరూన్ సార్. ఆయన ఏం కనిపెట్టాడు? టైటానిక్ సినిమా సార్. నిన్ను కనిపెట్టిన వాళ్ళు అనాలరా? ఈ కామెడీలు వద్దమ్మా. మీకు ముందుంది ముసళ్ళ పండుగ, యాన్యువల్ ఎగ్జామ్స్. మీ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. ఎప్పటి వరకు కలిసి ఆడుకున్నారో పాడుకున్నారో, మీ టైం యూజ్ చేసుకున్నారో మిస్యూజ్ చేసుకున్నారు. కానీ ఈ టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే పైకి వస్తారు, లేకపోతే పాపర్లు అయిపోతారు. ఒక్కసారి స్టడీస్ మీద శ్రద్ధ పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద. నువ్వు అదృష్టవంతురాలివి. అమ్మ రాజేశ్వరి, నేను ఇక్కడ మాట్లాడుతున్నా నీ సోదరి నీదేనా? పరీక్షల్లో ఫెయిల్ అయ్యావనుకో టీవీ సీరియల్ చూస్తూ గడపాల్సి వద్ది. మట్టెల సవ్వాడి అనుకుంటూ తిరగాలి. లక్ష్మి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకో. ఇక్కడ కాదు, వేరే చోట. అక్కడ ఎవరు ఉండకూడదు. ఎక్కడ? చెప్తా, నాకు కంగారు పడతాను. సీను, ఇలా రా, మాట. సుబ్బారావు మాస్టర్ పిలుస్తున్నాడు. నీ తల్లి ప్రవేశ్ వెళ్ళు. లక్ష్మి చెప్తే రావయా ఉండు. మాస్టర్. బతకలేక పడి పంతులు అంటారు. అవునండి. కూడా బతకలేకపోతున్నాడు. ఎవరైనా ఈయనే. ఇంకా నేను వస్తాను మాస్టర్. నువ్వు రావయా. ఏంటే టైం అవుతున్న కాలేజ్కి ఎవరు రాలేదు, మనం తప్ప? ఏమోనే. పండిత్, ఇవాళ కాలేజ్కి హాలిడేనా? నీకు ఇంకా తెలీదా అమ్మా?
సీన్ ఎవరో కొట్టారట, హాస్పిటల్లో ఉన్నాడు, చూడ్డానికి వెళ్ళారంతా. అతను డిస్టర్బ్ చేయకండి, నడవండి. ఐ విష్ యూ స్పీడీ రికవరీ. సరే సరే. మాట్లాడు. ఏంటయ్యా జాగ్రత్త సీను. సారీ. నొప్పిగా ఉందా? నేను చూసాక తగ్గిందిలే. అసలు నేను కొట్టే అవసరం ఎవరికుంటుంది? ఎవరికి ఉంటుంది? మనతో కొట్టించుకున్న వాళ్ళకి ఉంటుంది. అంటే ఆ రోజు నీతో గొడవ పడ్డానికి వచ్చిన వాళ్ళని మన వాళ్ళందరం కలిసి కొట్టాం కదా, వాళ్ళకి నేను ఒంటరిగా దొరికాను, పగ తీర్చుకున్నారు అంతే. అంతే అని అంత తేలిక చెప్పావేంటి? మరి ఎలా చెప్పాలి? లక్ష్మి గొడవ జరిగింది అని విలన్ల బేస్ వాయిస్ లో చెప్పనా? నీకు నవ్వులాటగానే ఉంటుంది. నా వల్ల నీకు ఇలా జరిగినందుకు నాకెంత బాధగా ఉందో తెలుసా? నీ వల్ల నాకేం జరిగినా పర్వాలేదు లక్ష్మి. ఒంటి మీద ఇన్నేళ్ళు వచ్చి మగాడికి ముద్దు ఎక్కడ పెట్టాలో తెలీదా? ముద్దు. చిక్కు. సో టు డిక్రీజ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఇమేజెస్ ఆఫ్ ది పార్టికల్స్. ఏంట్రా చెప్పరా, నిలబడతావే? మీరు ఈ నోటీస్ చదవండి సార్. పాఠం నువ్వు చెప్తావా? In view of the university examinations, preparation holidays are declared from the 25th of this month. Students are advised to prepare well and pass the examinations with flying colors. చప్పట్లు కొట్టరా మరి దీనికి? సరే నువ్వు వెళ్ళు. అంచేత మీరు ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మీరు చదువుకున్న కాలేజీకి, మీ తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పిన గురువుకి, అంటే నాకు మాట్లాడరే, మంచి పేరు తీసుకురండి. అరే రాంబాబు, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారా? కొత్త పందాల గురించి ఆలోచిస్తున్నా. సార్ నమస్కారం. బొత్తిగా నల్లబోస అయిపోయావు. ఒరే, ఇంతకాలం బెట్లేసి నా దగ్గర లాగిన డబ్బులంతా ఒక్క బెట్టతో లాగేస్తాను. వెయ్యరా. ఎందుకులేండి, వెయ్యరా. లోకంలో ఎంత డబ్బు ఇచ్చినా దొరకంది ఏంటి మాస్టర్? 70 పోయావు. ఎడారిలో నీళ్లు కాదు మాస్టర్, తల్లి ప్రేమ. అబ్బా, బళ్ళి దెబ్బ కొట్టావురా. ఇదిగో ఈ 100 తీసుకో. వద్దు మాస్టర్, ఏ పందెం గెలిచి మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం నాకు ఇంకా లేదు మాస్టర్. అదేంట్రా? చావు బతుకుల పందెంలో అమ్మను పోగొట్టుకుని అనాథనైపోయాడు మాస్టర్. ఒరే, 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 ఒరే. ఏడవకురా. నీ పరిస్థితి తెలిసే పన్నులో ఓడిపోతూ నీకు డబ్బులు ఇచ్చాను. అది మంచి పనికి ఉపయోగపడుతుంది కదా. మాస్టర్, పిల్లలు లేని నాకు మీరంతా దేవుడిచ్చిన పిల్లలరా. నీకు తల్లి లేని లోటు తీర్చలేకపోయినా తండ్రి లేని లోటు తీరుస్తాను రా. ఇక్కడ నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉండు. నీకెవరు లేరనుకో, నేనున్నాను రా. అది కాదండి, లక్ష్మి పెళ్లికి ఇప్పుడు తొందరే ఉంది. చదువు పూర్తయ్యాక ఆలోచిద్దాం వదిన గారు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేండి. పెళ్లి కాస్త ముందుగానే వస్తాం. అందరిని అడిగాను చెప్పండి. వస్తాం బాబు. వెళ్ళరండి. లక్ష్మి ఎక్కడికి? కాలేజ్కి బావా. కాలేజ్గా? ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసారుగా. ఇచ్చారు బావా, కానీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకుందామని. హాలిడేస్ ఇచ్చిన తర్వాత లైబ్రరీ ఉంటుందా? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామని. నీకేం కావాలన్నా నాతో చెప్పు, అన్ని ఇంటికి తెప్పిస్తాను. వెళ్ళు. వెళ్ళావు. రే బా, నీకేం కావాలన్నా మేము అంతా ఉన్నాం. ధైర్యంగా ఉండు, బాగా చదువుకో. బాగా వస్తావరా? సార్. బాయ్ రా. ఏంట్రా నువ్వు ఇంకా డల్గా ఉంటావు? హ్యాపీగా ఉండరా? సార్. రే జాగ్రత్త. వస్తావరా? ఏంట్రా ఇంత డల్ అయిపోయాడు?
నువ్వు చేసేది కరాటే లాగుందిరా. ఇట్రా. ఏంటి? నీకు రాయుడు గారు ఇల్లు తెలుసు కదా, తెలుసు. అక్కడ లక్ష్మి ఉంటది. ఈ పుస్తకం ఇచ్చేసిరా. నేనేమను? వెళ్ళరా నాన్న, ప్లీజ్ రా. నేను చదువుకోవాలి. ఒరే నీ చదువు నేను చదివి పెడతాను నాన్న, వెళ్ళరా. ఏంటి? నేను వెళ్ళండి. వెళ్ళరా. ఒరే ప్లీజ్ రా. ఇట్రా, సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా. ఓకే సరే, నీ కోసం వెళ్తున్నాను. నార్మల్. అంత మాట అన్న తర్వాత ఆడు ఇంకా బతికే ఉన్నాడా? రేయ్, నిన్ను ఊరుకో, నా వారి సంగతి నేను చూస్తా. వెళ్ళండి. రాయ్, ఎక్కడికి? ఈ నోట్స్ మా జ్యోతక్క లక్ష్మికి ఇచ్చి రమ్మంది. ఇలా నేను ఇస్తా. వద్దండి, నన్నే ఇచ్చి రమ్మంది. ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అంట, పోతే మళ్ళీ రాసుకోలేనంది. నేను ఇస్తానని చెప్పానుగా, ఇవరా. కెమిస్ట్రీయా? ఏంటి? లక్ష్మికి బుక్ ఇచ్చావా? ఇచ్చాను. లక్ష్మికి కాదు, అంకుల్ కి. అంకుల్కి ఎందుకు ఇచ్చావు? ఏమో, తనే తీసుకున్నాడు. బుక్ మొత్తం బాగా చదువుతున్నాడు. అవును. ఏమండి? ఓసారి ఇలా వస్తారా? ఏ రమ్మంటుంటే. ఇదిగో లక్ష్మి, ఏంటి బాబా? నీ ఫ్రెండ్ జ్యోతట నోట్స్ పంపించింది. పనిలో ఉన్నాను, అక్కడ పెట్టు. లక్ష్మి, నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకోవటం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఈ చిన్న వయస్సు, నీ జారిన మనస్సు. నీ మొహం కూడా చూడదు. నేను నువ్వేదో లోకం తెలియని పసిపిల్లవనుకున్నాను కదా. నేను ఇంట్లో లేని టైం చూసి నేను ఇంటికే పిలిపించుకుని కురుకుతావే. ఏమే, పట్టు మనకి 17 ఏళ్ళు కూడా లేవు, నీకప్పుడు మగాడు కావాల్సి వచ్చాడు. కొద్దిగా చదువుకోమని ఇంట్లో ఒకదాన్ని వదిలి ఇంతకు బరి తగ్గిస్తావే నువ్వు. అల్లుండయి ఉండి అడ్డమైన చాకరీ చేస్తూ ఈ ఇంట్లో పడుంది ఎందుకు అనుకున్నావే? ఎందుకు అనుకున్నావు? నిన్ను పెళ్లి చేసుకుందామని. దానికోసం నీ అబ్బని లేపేశా. చివరికి నీ అక్క తల్లి కాకుండా దాని కడుపే తీసేశాను. ఎందుకు? నీకోసం. నువ్వేమో ఇంకెవరితోనో కులుకుతావే. ఆ సుఖాన్ని ఇవ్వడానికి నేనున్నాను కదా. నేనున్నాను కదే. నువ్వు చేస్తే తప్పులేండి, నేను చేస్తే తప్ప. నేను ఇస్తాను రావే. వద్దు, లక్ష్మి డబ్బు లేదు, వెళ్ళి నా మీద చేస్తావునా?
మేడం మీటింగ్ 4 o'clock కాదు 3 o'clock ఫిక్స్ చేయండి. ఓకే మేడం. ఎస్. మీరే కాపాడండి. ముందు ఏమంటే చెప్పండి. నువ్వు సీను కాదు, ఈ అమ్మాయి ఎవరు? ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు. తీసుకెళ్ళండి. వాడి మనిషి కాదమ్మా. మా వంశంలో మీ ఎవరు చదువుకోలేదమ్మా. ఆడి కాస్త చదువు అమ్ముతుందమ్మా. వాళ్ళ అచ్చర ముఖం నేర్చుకుంటే నా చేతికి అందొస్తాడు అనుకున్నాను. కానీ ఈలోగా కలెక్టర్ అమ్మా, అన్న ఎలా రక్షిస్తావో అంతా మీదే భారం. సో ఒక పావుకి పాలు పోసి పెంచుతూ ఆ పడగ నీడలోనే బతుకుతున్నారనమాట. కన్న బిడ్డలా చూసుకున్న అల్లుడు కాపాడుతాడనుకున్నాం కానీ ఇలా కాటేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. ఎన్నాళ్ళు దేవుడు అనుకున్నాను, ఒక రాక్షసుడితో కాపురం చేస్తున్నాను తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. వాడి వల్ల నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నా చెల్లెలి జీవితం కూడా నాశనం కాకుండా మీరు కాపాడాలి కలెక్టర్ గారు. ఏం భయపడకండి, లక్ష్మి జీవితం బాగు చేసే బాధ్యత నాది. నమస్తే. మీ దయ వల్ల నా బిడ్డ దక్కేనమ్మా. మీరు నా అట్టా తెచ్చుకోవాలమ్మా. తెలియదు. ఏంటిది మీరు? అది నా డ్యూటీ. చల్లగా ఉండాలమ్మా. ఏంటి సీను? మేడం. నో ఫార్మాలిటీస్. గెట్ వెల్ సూన్. థ్యాంక్స్ మేడం, సీను లక్ష్మిల పెళ్లి జరిపించండి మేడం. మీరే రక్షించారు, పెళ్లి కూడా మీ చేతుల మీద జరిపించండి. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రేమ పెళ్లి జీవితంలో ఒక భాగం, అదే జీవితం కాదు. మీరు అనుకుంటున్న ఈ ప్రేమ వ్యామోహం కావచ్చు, వయసులో ఉండే ఆకర్షణ కావచ్చు, ఇది అని చెప్పలేని ఇష్టం కావచ్చు. వచ్చి రాగానే నా కాళ్ళ మీద పడ్డారే మీ నాన్నగారు. ఆయన ఏం తప్పు చేశారు? నేను కానీ పెంచడం తప్ప ఇంకే తప్పు చేయలేదు. మీ కన్నవాళ్ళు ఎన్నో కలలు కని మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరేం చేశారు? వాళ్ళ కళల్ని సర్వనాశనం చేశారు. పూర్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని ఈ స్థితిలో పెళ్లి చేసుకుని మీ అమ్మా నాన్నలపై ఆధారపడతారా? వాళ్ళని ఇంకా పీల్చి పిప్పి చేస్తారా? ఈ వయసులో మీకు కావాల్సింది ఒకటే, చదువు చదువు చదువు. ఏంటి మేడం, మీరు చెప్పినట్టు చదువుకుంటే ఆ సీతాపతి వీళ్ళని బతకనిస్తాడా? వాడి నుంచి వీళ్ళని కాపాడడం నా బాధ్యత. నేను అవుట్ ఆఫ్ ద వే వచ్చి మీ విషయంలో ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటానో తెలుసా? ఒక బ్రిలియంట్ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని. మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా మీరు చదవగలరా? అలా మీరు చేస్తే మీ చదువు పూర్తయ్యాక మీ పెళ్లి నేను జరిపిస్తాను. చదువుతామని మాటిస్తారా? ఏంటి మేడం, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారనుకుంటే చదువుకోమంటారేంటి? మేడం చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఏ సంబంధం లేకుండా నా కోసం మీరు ఇంత చేస్తా అంటున్నారు. చదువుతాం మేడం. ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన సలహాయే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆవిడ అధికారం నా లైఫ్కి, అభిమానం నా ఫ్యూచర్కి సెక్యూరిటీని ఇచ్చాయి. వన్స్ అగైన్ ఐ బో మై హెడ్ టు అవర్ కలెక్టర్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, క్రెడిట్ అంతా సీనుదే. నా సలహాన్ని ఆచరణలో పెట్టాడు. ఎడ్యుకేషన్ అతను సాధించిన మెరిట్ వల్లే ఒక పెద్ద కంపెనీ అతనికి మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఇక అతనికి ఏ సెక్యూరిటీ అవసరం లేదు. అతని ఆత్మవిశ్వాసమే అతనికి సెక్యూరిటీ. లక్ష్మి సంగతి ఏంటి మేడం? లక్ష్మి కూడా సీను లాగే ఏ డీవియేషన్ లేకుండా చదువు పూర్తి చేసింది. వీళ్ళ నిరీక్షణ ఫలించింది, ప్రేమ గెలిచింది. ఇక జరగాల్సింది పెళ్ళే. పెళ్ళెప్పుడు మేడం?
వెయిట్ అండ్ సీ. సుమతే, ఏయ్ సుమతే, సుమతే! నీ చెల్లి ఎక్కడుంది? అదే, నీకు ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నువ్వు చెల్లి ఉండొచ్చేసరికి నీ కూడా చెప్పానంటే దుర్మార్గుడా, నీకేం పోయే తల అవుతుందా? ఏంటా ఈ అన్యాయం? ఎక్కువ రోగందయ్యా, హార్ట్ అటాక్ వస్తుంది. ఏంటి మీరు వస్తున్నారు? లక్ష్మి ఎక్కడుందో చెప్పకపోతే మిమ్మల్ని బతకనే. చెప్పండి, ఎక్కడుంది లక్ష్మి? ఏంట్రా? అన్నా సీనుగాడు వస్తాడని ఇంట్లో అడావుడిగా ఉందన్నా. సీనుగాడు ఊళ్ళోకి వస్తున్నాడంటే వాడితో పాటు లక్ష్మి కూడా ఖచ్చితంగా వస్తుంది. హడావిడంటే పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి అన్నా. జరగడానికి వీల్లేదు, జరగనివ్వను. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ సీనుగాడిని బతకనివ్వను. ఫోటో సార్ చూపించా తీరా చూడండి నన్ను చూడరా ఇవ్వరా. ఎప్పుడు సీను సీను అంటావు, సీను ఎలా ఉంటాడే? ఇదిగో శ్రీనివాస్. ఇంకోసారి పేరెత్తావో నరికేస్తా. ఎప్పటికైనా నీకు నేనే దిక్కే.